ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడని నమ్ముతున్నావా? ఆయన సమస్త మానవుల పాపం కొరకు, నీ పాపం కొరకు యేసు ప్రభువారు కల్వరి గిరిలో ఆయన శిలువ పైన 3 మేకుల మీద వేలాడుతూ చనిపోయాడని నమ్ముతున్నావా? అంత మాత్రమే కాదు, ఆయన మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన మరలా ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళిపోయారు, మరలా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆ విషయాన్ని కూడా నమ్ముతున్నావా? అయితే ఆయన వచ్చే రాక పర్యంతం వరకు మరి దేవుని బిడ్డగా, క్రీస్తు బిడ్డగా జీవిస్తావా? ఒకవేళ బాప్తిజం తీసుకున్నావని నీ కుటుంబ సభ్యులే, లేకపోతే నీ ఫ్రెండ్సే, నీ స్నేహితులే, నీ ఇరుగు పొరుగు వారే, లేకపోతే అక్కడెక్కడ ఉన్నవారే నిన్ను హేళన చేయొచ్చు, నిన్ను అపహాసం చేయొచ్చు. రే అందులో దిగిపోయేవారు అని అన్నప్పుడు నువ్వు దేవుని నామానికి అవమానం తెస్తావా? జీవితకాలం అంతా దేవుని బిడ్డగా జీవిస్తావా? మళ్ళా పాపంలో ప్రవేశిస్తావా? పాపం చేస్తావా? చెప్పారు పాస్టర్ గారు అన్నారు. నిలబడతావా? నీతిగా యథార్థంగా నిలబడతావా? మళ్ళీ తాగుడు వైపు వెళ్తావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ ఆత్మకు నువ్వే తీర్పు చెప్పాలి. నేను ప్రతి ఒక్కదాన్ని దగ్గర అడిగాను, నువ్వు ఒప్పుకున్నా కనుక జీవితకాలం అంతా నువ్వు దేవునికి నమ్మకంగా యథార్థంగా మరి జీవిస్తానని మాట ఇచ్చావు కనుక దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములో